బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో మరో అభివృద్ధి శంకుస్థాపన ఘనంగా జరిగింది. అమృతలూరు మండలం గోవాడ గ్రామంలో ఎంఎస్ఎంఈ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ డెవలప్మెంట్ నిర్మాణ పనులకు వేమూరు ఎమ్మెల్యే నక్కా అనంతబాబు శంకుస్థాపన చేశారు. కాకతీయ సేవా సమితికి సమీపంలో ఉన్న శివాలయం ప్రాంగణంలో ఈ శంకుస్థాపన వేడుక వైభవంగా జరిగింది. ఏపీ ప్రభుత్వం ఎంఎస్ఎంఈ విభాగం ఆధ్వర్యంలో 6.86 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు 12 కోట్ల వ్యయంతో కాంప్లెక్స్ నిర్మించనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందబాబు మాట్లాడుతూ ఈ పరిశ్రమ సముదాయం పూర్తి కాగానే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభించడమే కాకుండా ప్రాంతీయ అభివృద్ధికి దోహదం చేస్తుందని తెలిపారు. వేమూరు నియోజకవర్గంలో పరిశ్రమల అభివృద్ధికి మరో దశగా నిలిచే ఈ ప్రాజెక్ట్ స్థానిక యువతకు ఉపాధి కల్పించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గంలోని కూటమి నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కానీ వారి ఉపన్యాసం ఈరోజు స్పష్టంగా ఆ స్క్రీన్లో మనందరం కూడా వింటూ వీక్షించడం ద్వారా ముఖ్యమంత్రి గారు వచ్చినటువంటి అనుభూతి మనందరం కూడా కలిగిందని నేను అనుకుంటున్నాను. ఏకకాలంలో ఈ రాష్ట్రంలో 87 చోట్ల ఇలాంటి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు ఈరోజు. దీనికి ప్రధాన కారణం ఎన్నికల ముందు ఈ రాష్ట్రంలో విపరీతంగా పెరిగిపోయినటువంటి నిరుద్యోగం, ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నటువంటి చదువుకున్నటువంటి యువత పెడదారి పడుతున్నటువంటి పరిస్థితులు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ పరిస్థితులన్నీ ఆకలింపు చేసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల కాలంలో 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి హామీ ఇవ్వటం జరిగింది. అందులో భాగంగానే ఈ సంవత్సరం 4 నెలల కాలంలో మన ప్రాంతంలో ఇప్పటికైతే ఉద్యోగ అవకాశాలు రాలేదు, కానీ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో, రాయలసీమ జిల్లాల్లో చిత్తూరు కానీ, కర్నూలు కానీ, అనంతపురం కానీ, ఈ అన్ని జిల్లాల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలకు అవసరమైనటువంటి చర్యలు ఆల్రెడీ చేపట్టడం జరిగింది. అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు చెప్పాడు.